నాలోనే శివుడు గలడు, నీలోనే శివుడు గలడు. శబ్ద బ్రహ్మమయి చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి నిత్యానందమయి నిరంజనమయి తత్వమయి చిన్మయి తత్వాతీతమయి పరాత్మరమయి మాయామయి శ్రీమయి సర్వైశ్వర్యమయి సదాశివమయి మాం పాహి మీనాంబికే. శ్రీ సంగమేశ్వర స్వామినే నమః. నాలోనే శివుడు గలడు, నీలోనే శివుడు గలడు. హలో హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాలుక్షణం సంతోష్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారైతే అనుకుంటున్నాను. సో మనము సంవత్సరానికి 4 నెలల పాటు నీళ్ళలోనే ఉండే శివలింగాన్ని ఎప్పుడైనా చూసామా? లేదు కదా. సో ఇప్పుడు మిమ్మల్ని అక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా సంగెం మండలం కేంద్రంలో ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి అయితే తీసుకురావడం జరిగింది. సో పక్కనే మనకు చెరువు ఉంటుంది. చెరువు పక్కనే స్వామివారు అయితే ఉంటారు, స్వయంభూ ఆలయం ఏదైతే. సో మనకి ఏంటంటే ఈ చెరువులో ఉన్న వాటర్ సంవత్సరానికి 4 నెలల పాటు గర్భాలయంలోకి అయితే వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకైతే ఒక నాగుపాము ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉంటారు. అలాగే చాలా మంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు, సంతానం కోసం అయితే వస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుంటూ ఆలయం మొత్తం చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. శబ్ద బ్రహ్మమయి చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి నిత్యానందమయి నిరంజనమయి తత్వమయి చిన్మయి తత్వాతీతమయి పరాత్మరమయి మాయామయి శ్రీమయి సర్వైశ్వర్యమయి సదాశివమయి మాం పాహి మీనాంబికే. శ్రీ సంగమేశ్వర స్వామినే నమః. ఈ యొక్క సంగెం గ్రామంలో శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం శ్రీ గంగా భవానీ సమేత సంగమేశ్వర స్వామి దేవాలయం అంటే ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో సంగమేశ్వర స్వామి వారు స్వయంభుగా వెలిసి ఆ స్వామివారు ఈ గ్రామంలో వలస వస్తూ ఈ దగ్గర ప్రాంతంలో ఒక కొండ ప్రాంతం దగ్గర నిద్రిస్తూ ఉండగా వారికి కలలో ప్రాతకాలం అందే నేను వెలిచి ఉన్నాను, మీరు వెళ్ళి నా ఆరాధన చేసి మీరు ప్రతి గ్రామానికి తిరిగి వలస వెళ్లకుండా ఇక్కడే స్థిరంగా నివసించండి అని చెప్పనేసి ఆ గ్రామస్తులకు ఆ స్వామివారి కలలో కనబడడం జరిగింది. ఆ గ్రామస్తులు ఉదయం లేవగానే ఆ స్వామివారి కల్లోకి వచ్చిన విషయాన్ని ఈ ప్రాంతం అంతా తిరిగి ఎక్కడ స్వామివారు వెలిశారు, ఎక్కడ ఉన్నారు అనే విషయం మీద వాళ్ళు ఆ స్వామివారి కోసం వెతుకుతూ ఉండగా వారు పడుకున్నటువంటి స్థలం దగ్గర నుంచి కూత దూరంలోనే స్వామివారి యొక్క విగ్రహం వెలిసి ఉండడం జరిగింది. ఆ విగ్రహాన్ని వాళ్ళు శుభ్రం చేసుకునేసి అక్కడ స్వామివారి యొక్క పూజలు నిర్వహించడం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి వారందరూ కూడా ఒక దగ్గర ఎక్కడికి వెళ్ళినా కానీ కూడల్లా వెళ్ళడం వల్ల అది సంగమము అనేటువంటి యొక్క పేరు ఈ గ్రామానికి వచ్చి ఇది సంగంగా మారిపోయింది. ఇది స్వయంభూ లింగము శ్రీ సంగమేశ్వర స్వామి. అయితే ఆదిశంకరాచార్యుల వారు మరి చెప్పిన ప్రమాణం ప్రకారం ఏంటయ్యా అంటే ప్రతి శివాలయంలో శివ పంచాయతనము ఉండాలి అనేది తెలియజేయడం జరిగింది స్వామివారు. ఆదిశంకరాచార్యులు అందరికీ గురువైనటువంటి స్వామి వారు ఏమన్నారంటే శివాలయంలో స్వామివారి ఎడం వైపు అమ్మవారిని, కుడివైపు గణపతిని, వారి ముందు విష్ణుమూర్తిని, సూర్యుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల మనము ఈ శివ పంచాయతనము అనేది ఏర్పడుతుంది. ఈ శివ పంచాయతనం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆదో పూజ్యో గణాధిప, ప్రమద గణాల్లో ముఖ్యమైనటువంటి వారు గణపతి. ఆ గణపతి ఆరాధన ప్రార్థన చేసుకొని తద్వారా అమ్మవారి యొక్క మరి ప్రార్థన చేసుకొని సూర్య భగవాను యొక్క ఆరోగ్యం భాస్కరాదిత్యం, ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు మరి సూర్యుడు కాబట్టి ఆ సూర్య నమస్కారం చేసుకొని కలవు వెంకటనాయక అని కలియుగం చెప్తూ ఉంది. అలాగే హరిహరుడు ఇద్దరు కూడా వేరే కాదు కాబట్టి ఆ హరికి హరుడు దగ్గర ఉండాలని ఈ భేదాభిప్రాయాలు అనేటువంటిది భక్తుల మధ్యలో ఉండకూడదు, వారి మనోభావాలు ఎప్పటికీ కూడా దెబ్బతినకూడదు అనే ఉద్దేశంతో ఈ హరిహరులు కూడా ఒక దగ్గరనే ఉండాలని చెప్పి ఈ రకంగా శివ పంచాయతనాన్ని ఆ యొక్క ఆదిశంకరాచార్యుల వారు మరి ఈ యొక్క శివాలయంలో ఈ ప్రతి దేవాలయంలో ఇలాగే శివాలయంలో ఉండాలని చెప్పనేసి వారు ఆజ్ఞాపించడం జరిగింది. అంటే మొత్తం రాతి కట్టడం, ఇక్కడ చూసుకోండి ఇవన్నీ రాతి కట్టడమే, కానీ ఆ పెయింటింగ్ అయితే వేశారు. ఈ ఒక దాదాపు పూర్వకాలం, దాదాపు 500 సంవత్సరాల క్రితం ఆలయం కాబట్టి మనకి ఇదంతా రాతి కట్టడాలే ఉంటాయి. అప్పుడు మన కాకతీయ రాజులు నిర్మించిన ప్రతి ఒక్క ఆలయం అయితే మనం చూస్తూ ఉంటాము, అన్ని రాతి కట్టడాలతోనే ఉంటాయి. సో ఇదండి స్వామివారి గర్భాలయం లోపల.
సో చూసారు కదండి, ఎలా ఉంది వీడియో, నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ శివరాత్రికి అయితే ఒక అద్భుతమైన ఆలయాన్ని అయితే మీకు అయితే పరిచయం చేశాను అనుకుంటాను. సో ఇక్కడైతే చాలా మంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి, సంతానం కోసం చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. సో ఎందుకంటే మనకు పక్కనే చెరువు పక్కనే ఆలయము, సంవత్సరానికి 4 నెలల పాటు గర్భాలయంలో ఉన్న స్వామివారి దగ్గరికి ఆ చెరువులో నీళ్ళైతే వస్తూ ఉంటాయి. సో తప్పకుండా శివరాత్రికి ఇక్కడికి తప్పకుండా ఎవరైతే వస్తా అనుకుంటున్నారో తప్పకుండా అయితే రండి. మనకి ఇక్కడ ఒక కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి. లోపల స్వామివారి కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా రండి. కొత్తగా వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ దర్శనం అయితే కల్పిస్తూ ఉంటారు. సో ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్.